పురుషోత్తమ రెడ్డి గారు ప్రత్యేకించి రాయలసీమలోనే కదా ఈ ఉల్లి టమాటా ఎక్కువ ఉండేది, కానీ ఆ ప్రాంతం మొన్న మామిడి కూడా అక్కడ చూసాం. సో ఎందుకు ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది, ఎందుకు వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోలేకపోతుంది? ఉల్లి ధర 12 రూపాయలు కనీసం ఉంటే ఇప్పుడు 8 రూపాయలు తగ్గించారు కిలో అని మద్దతు ధరని వార్తలు వచ్చాయి. సో ఈ ఒక పక్కేమో ఇక్కడ వేల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు అమరావతి ప్రాంతంలో, అక్కడ కనీసం ఉల్లి కొనలేరా, టమాటా కొనలేరా అంటే మీరేం చెప్తారు? కుమిలి గారు, బేసిక్ గా వాణిజ్య పంటలు లేదా టమోటా అది రాయలసీమలో ఎక్కువ. కారణం ఏంటంటే నీళ్లు తక్కువ ఉంది కాబట్టి వాణిజ్య పంటల వైపు ఉన్నంతలో చేస్తుంటారు. చాలా అరాకొరాకు పంటలే వస్తుంటాయి. దీనికి కూడా పంట గిట్టుబాటు లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితికి వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే రెండు. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన పరిస్థితులు కావచ్చు, వాణిజ్యంలో వచ్చిన పరిస్థితుల ప్రభావం కొంత ఉంటుంది. అయితే ప్రభుత్వ బాధ్యత ఏంటి? ముందు చూపు ఉండాలి. మనకు విజన్ 47 ఉంటుంది తప్ప విజన్ 25 ఉండదు. అంటే 25, 26 మనకు నచ్చదు. అంత 47, 57 దాని దృష్టిలో ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు 27 పరిస్థితి ఏందని 24లో కూర్చొని 25 గురించి ఆలోచించాలి. చిన్న లాజిక్ చెప్తాను. మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పంట లేక ఇబ్బంది పడ్డారు. జగన్ గారు వచ్చారు, గొడవ అయింది, అన్ని మనం చూశారు. లోతుల్లోకి వెళ్తే కొమ్మినేని గారు 24 ఎండింగ్ పాయింట్కి ఒక్క చిత్తూరు జిల్లా 40,000 క్వింటాళ్ళు కిలోలు అనుకుంటాను ఈ పల్పు, మామిడి పల్పు ఇంకా సేల్ కాకుండా అట్లే ఉంది గోడన్స్ లో. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? 25 గురించి ఆలోచించాలి కదా. 47 వదిలేసి 25 గురించి ఆలోచించుంటే ఏం చేస్తుంటారు? దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎట్లా సేల్ చేయాలి, తిరిగి మామిడి వచ్చిన తర్వాత ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. దీన్ని ఆలోచించకపోవడం ఏమైంది? అది పెండింగ్ ఉంది, కొత్త కొనే లేదు, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, మొత్తం రైతులు ఇబ్బంది పడతారు. ఇక్కడ ప్రభుత్వం మార్కెట్లో వస్తున్నటువంటి ఒడిదుడుకులు దృష్టిలో పెట్టుకొని తాను క్రియాశీలకంగా ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలో చేస్తే ఈ కొంత ప్రభుత్వం వైపు నుంచి జరిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తే మినిమం వస్తుంది. అది జరగట్లేదు. కాబట్టి మామిడి రైతులైనా, ఉల్లి రైతులైనా, టమోటా రైతులైనా, ఇంకోటైనా జరగబోయే పరిణామాల్ని, ఇంటర్నేషనల్ మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులు దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా మనం చేయగలిగిన పని చేయాలి. చేయకపోవడం వల్ల వస్తున్న సమస్య. కేంద్రంతో మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు మీకు మాట చేసుకోవాలి. ఇవేమి చేయకుండా జగన్ గారి పర్యటనకు వచ్చే ముందు ఒక లెటర్, అయిపోయిన తర్వాత నిధులు ఇస్తామని చెప్పడం. ఆయన లేదంటే ఏమి. ఇప్పుడు ఉదాహరణకు యూరియా దమ్ము ఉంటే రండి చూడండి అంటున్నారు. నేనేమంటాను, ఇప్పుడు అనిత గారు మన ప్రజెంట్ హోం మంత్రి గారు ఒక మాట అన్నారు, నంద్యాల కాలేజ్ అన్ని చూపించారు, ఆ పని ఇది కూడా చేయండి. యూరియా బస్తాల పైన కూడా 164 మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా, రండి. ఇప్పుడు రోజా గారు సవాల్ చేశారు, అనిత గారు మీరు రండి, ఏ కాలేజీకి పోదో నేను చూపిస్తాను, మీరేం చెప్తారని చెప్పి సవాల్ చేశారు. ఇప్పుడు అనిత గారు సవాల్ చేయాలి, రోజా గారు రండి, ఏ యూరియా సెంటర్కి పోదాం రండి, అక్కడ ఎక్కలేదో చూపిద్దామని చూపించండి, సవాల్ చేయండి. లేని దాన్ని సవాల్ చేసుకోవడం ఏంటి? కాబట్టి ప్రభుత్వం యూరియా సమస్య ఉంది అనేది క్లియర్, ఉల్లి ధరలకి ఇబ్బందిగా ఉంది క్లియర్. కాబట్టి ప్రభుత్వం దూరదృష్టి లేకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే పరిస్థితి. రైట్. కర్నూలులో అంటండి మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు అంట, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందో తెలియదు, కానీ అక్కడ వరకు ఈ పాపం లోడ్లు వేసుకున్న లారీలతోటే ఉన్నాయంట ఇవన్నీ కూడా. రైట్. ఇక శివశంకర్ గారు మీరేమంటారు ఈ పరిస్థితి మీద? ఇప్పుడు రైతులకి సార్, వ్యవసాయం అనేటువంటిది దాదాపు 50 నుంచి 55% మాత్రమే పంటలు పెడుతున్నారు. అంటే చూసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ సక్రమంగా వర్షాలు పడి అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా సక్రమంగా వర్షాలు పడి ఉంటే ఈ రైతుల పరిస్థితి ఏంటి? సగము పంటనే ఈ రోజు సాగు చేసే పరిస్థితిలో యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వము, అది కూడా ప్రతిరోజు ప్రతిపక్షం దగ్గర నుంచి మేమంతా కూడా పోరాడుతూ ఉంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఏదైనా కూడాను దానికి సంబంధించింది కూడా లేక ఏదో రివర్స్ బుల్డోజ్ చేసుకుంటూ మా వాళ్ళ మీద కేసులు పెడుతూ శ్రీకాకుళంలో ఒక రైతు, ఆ రైతులంతా కూడా క్యూలో ఉంటే కనుక నిన్న సోషల్ మీడియా సంబంధించిన ఒక కుర్రాడు వీడియో తీసేసి పోస్ట్ పెట్టారట శ్రీకాకుళంలో. ఆయన తీసుకెళ్లేసి దొంగ కేసులు పెట్టించేసి యూరియా పోస్ట్ చేసినట్టు పోలీసులు తీసుకెళ్లేసి కేసులు పెట్టారటండి. అదేంటంటే మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి అడిగితే లేదు వేరే వ్యక్తిగత కేసులు ఏంటంటారు. అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే కనుక ప్రజలందరూ కూడా నాశనం అయిపోయినా, ఏ విధంగా ఇబ్బంది పడినా కూడాను ఓహో ఈ ప్రభుత్వం బాగుందని చెప్పాలే కానీ ఎవరైనా కూడా, రైతులు కానీ ఎవరైనా లేదు మాకు ఇలా యూరియా దొరకలేదు, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, అబద్ధాలు, సోషల్ మీడియా కేసులు, ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు పెట్టించేసి అరాచకాలు చేస్తున్నారు. యూరియా అది అయితే. ఇక రెండవది ఈ ఉల్లి రైతులు సార్, ఉల్లి సంబంధించింది ఒక 20 రోజుల కిందట 600 నుంచి 700 వరకు అమ్ముకున్నారు. ఉదాహరణ కృష్ణగిరిలోనే ఒక రైతు చెప్తాను, ఆదోరి ప్రాంతం ఆ ఏరియాలో. నిన్న తీసుకెళ్తే 2 ఎకరాల పొలం తీసుకుని వెళ్ళేసి మొత్తం తీసుకెళ్తే సార్, అక్కడ తీసుకున్నటువంటిది 36 గంటలు వెయిట్ చేసేసి వాళ్ళకి అవకాశం ఇస్తే లోపలికి వెళ్తే క్వింటా వచ్చేసేసి 300 రూపాయలు.
ఇది తీసుకెళ్ళండి లేకుంటే వెళ్ళండి పక్కకి ఇంకొక డాక్టర్ రండి అని చెప్తున్నారంట. అంటే 3 రూపాయలకి ఆ రైతు 4 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 3 రూపాయలు క్వింటా 300 క్వింటా అంటే కిలో 3 రూపాయలకి అమ్మితే వాళ్ళకి ఏ గిట్టుబాటు అవుతుంది? ఆ ట్రాక్టర్ ఖర్చులు, కూలీది, మందులకి, పెస్టిసైడ్స్ కి, ఆ యొక్క కౌలుకి ఏ విధంగా కడతారు? ఎందుకు ఆత్మహత్యల పాపం వీళ్ళంతా కూడా ఆలోచన ఎందుకు ఇదంతా వస్తుందంటే ఇవే కారణాలు. కానీ రైతులందరూ ధైర్యంగా ఉండాలి, వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. మీకు న్యాయం చేసేంత వరకు మీ పోరాడతాం అనేటువంటిది ఉంది. ఇక టమాటాలకు వస్తే సార్, టమోటా పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. కిలో 1.5 రూపాయి కిలో. ప్రభుత్వం ఏదో అడావిడిగా 8 రూపాయలు కొంటాం అది ఇది అని చెప్పి మనం ఏదో చెప్పారు కదా, కనీసం 8 రూపాయలు కాదు కదా. నిన్న అయితే కనుక మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఆదోని అనుకుంటాను, లావణ్య గారంట మార్కెటింగ్ అధికారిని అక్కడికి వెళ్ళేసేసి మీరు ఎవరు కంగారు పడద్దు, మేము కొంటాం 8 రూపాయలకి అది ఇది అని చెప్పారు. ఈ రోజు నిన్న ఆదివారం రోజు మొత్తం అంతా రైతులు వెళ్తే కనుక ఏ అధికారి లేరు. 1.5కి 1.5 రూపాయి కొంటరా లేదా అమ్ముతారా లేదా, ఇదైతే తీసుకొని లేకుంటే రోడ్డు మీద వేసుకోపోండి అనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక మిత్రుడు నేను రాత్రి ఫోన్ చేశారు, మన రోహిత్ అని యుఎస్ లో ఉంటాడు. వాళ్ళ నాన్నగారు రెడ్డెప్ అనేటువంటిది ఈ పీలేరు దగ్గర. 2 ఏళ్ల కిందటన్నా బాగా 40 రూపాయలు 30 రూపాయలు అయితే మా ఊరిలో అందరూ కూడా బాగా వేశారు. మేము ఏదో నా వయసులో కొడుకు అమెరికాలో సంపాదించినా కూడా ఎందుకు సంపాదిద్దాం అనేసి మొత్తం 8 ఎకరాలు టమోటా వేశాను. 8 ఎకరాలు టమోటా వేస్తే 8 ఎకరాలకి దగ్గర 4,90,000 ఎంత ఖర్చు అయిందంట. ఇప్పుడు ఏది కోతకు వచ్చినటువంటిది లాక్కపోతే ఇది కోస్తే గనక దానికి రాదు. ఈ రోజు 1.5 అయితే నేను ఏం అమ్మాలని చెప్పి అలాగే ఆ గేదెలకి ఆ గొర్రెలకి ఇచ్చేశారంట. అంటే పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసుకోవచ్చు. చాలా కన్యలేదు, ఆయన చాలా బాధపడుతున్నాడు. నా కొడుకేమంట రాత్రి బౌళ్ళు కష్టపడి చేస్తా ఉంటే ఆ డబ్బులు తీసుకుని ఇంకో సంపాదిద్దాం, నేను అసలు భారం కాకూడదని ఇక్కడ 8 ఎకరాలు పంట వేస్తే దగ్గర 4,80,000 రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు 1 రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదని బాధపడుతున్నాను. ఇది ఒక రైతు గురించి ఎగ్జాంపుల్, కేస్ స్టడీ మాత్రమే చెప్తున్నాను. ఈ రోజు ఆ ఉల్లి ధర కావచ్చు, బొప్పాయి కూడాను చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. బొప్పాయి ఎంత దారుణంగా ఉందంటే సార్, గతంలో మనం చూసాము తోతాపూర్ అని కానీ ఏది ఎత్తుకున్నా కూడా వాళ్ళు ఎలా అంటే రైతుల్ని కూడా పార్టీల వరకు చేయడం, వీళ్ళు వైసీపీ రైతులేండి అలా మాట్లాడతారు. తోతాపూరిన వైసీపీ రైతులు, లేకపోతే అక్కడ పొగాకు వైసీపీ రైతులు. ఈ పచ్చపత్రికలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పటికి కూడా లేచినప్పటి నుంచి ఈ రైతులన్నా కనీసం అంటే రైతుల పక్షాలన్నా నిలబడి వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికన్నా తీసుకెళ్తే తద్వారా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేదు. ఈ రోజు ఆ ఉల్లి ధర సంబంధించిన కర్నూలు మార్కెట్, అదేవిధంగా మైదుకూరు, కడప జిల్లాలో మైదుకూరు అయితే ఈ ప్రాంతం అంతా కూడాను ఎందుకేసామరానైనా పంట వ్యవసాయం ఎందుకు పెడుతున్నాము అని క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి రోజులు మళ్ళీసారి ఇక్కడ వచ్చేసారు. ఆల్రెడీ 45% ఆఫ్ ది పీపుల్ రైతులంతా కూడా వేయలేదు పంటలు. మిగతా వాళ్ళు కూడా రైతులు ఈ విధంగా వస్తే కనీసం అంటే ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకి. ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం కట్టేది, ఇన్సూరెన్స్ అయినా కట్టితే క్రాప్ ఇన్సూరెన్స్ ఏదో నష్టపోయినందుకు తరిచినందుకు ఇంకో దానికి వచ్చేది. అదే విధంగా వరికి మద్దతు ధర లేదు, రైతుకి యూరియా అందుబాటులో లేదు, విత్తనాలు నాణ్యమైన విత్తనాలు లేవు. ఏంది సార్ ఇది? ఎలా బతుకుతారు రైతు? ఎలా అన్నం పెడతాడు మనకి అందరికి కూడాను? ఒక్కసారి నిజంగా కన్నీటి పర్వతమైనటువంటి ఈ యొక్క రోజులు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో వెలుగుతున్నాయి. రైట్.